హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం H1B వీసా లాటరీ ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ అలాగే రాబోయే చేంజెస్ ఏంటి, అసలు ఈ చేంజెస్ ఇంప్లిమెంట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యూఎస్సిఎస్ వాళ్ళు H1B లాటరీ ప్రాసెస్లోని ఇంటిగ్రిటీ అండ్ అలాగే ఫెయిర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే జెన్యున్గా ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలని చెప్పి కొన్ని రూల్స్ చేంజెస్ అనేవి ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 2023లో. సో ఈవెన్ దో వాళ్ళు ఫ్యూ చేంజెస్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా మెయిన్లీ ఫైనలైజ్ అయింది అండ్ అలాగే ఇంప్లిమెంట్ అయింది ఫిబ్రవరి 2024 నుంచి. సో అలాగని ఎక్కువ చేంజెస్ ఏం కాదు. సో బేసిక్గా కంప్యూటర్ సిస్టమ్ ర్యాండమ్గా ఈ లాటరీస్ అనేది పిక్ చేస్తుంది కదా, సో అదైతే అలాగ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ మెయిన్గా చేంజ్ అయిన రూల్ ఏంటంటే సింగిల్ ఎంట్రీ లాటరీ. సో ప్రీవియస్లీ ఏం జరిగేదంటే ఒక క్యాండిడేట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ ద్వారా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసేవారు. లైక్ సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీకు కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి, ఇలా 3 కంపెనీస్ కూడా మీకు H1B లాటరీ అనేది ఫైల్ చేయగలం. సో ఇప్పుడు వచ్చిన రూల్ వల్ల ఏంటంటే ఒక పర్సన్ ఒక ఎంట్రీ ఉంటుంది. అండ్ సో దీనివల్ల ఏంటంటే యూఎస్ఏస్ వాళ్ళు ఆ యూనిక్ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఇస్తారు. అండ్ అలాగే మన వాళ్ళు ఈ ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉండేదో సో అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే బేసికల్లీ మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసేవాళ్ళు. సో సపోజ్ ఇప్పుడు ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాం అనుకోండి, సో ఆ కన్సల్టెన్సీ నుంచి ఒక అప్లికేషన్ అండ్ అలాగే వేరు వేరు కన్సల్టెన్సీస్ నుంచి ఒక 5, 7, ఈవెన్ 10 అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేసేవారు. సో దీనివల్ల ఏంటంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లాటరీ పికింగ్ సిస్టమ్ని సో దాన్ని ట్రిక్ చేసి సో అప్పుడు వీళ్ళ లాటరీ పిక్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంక్రీజ్ చేసుకునేవారు. సో ఈ టేబుల్ కన్నా చూస్తే మన 2021లో ఆల్మోస్ట్ లైక్ 2,74,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వేరే అదే 2024కి వచ్చేసరికి 7,80,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. కానీ మీరు కనుక ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే సో మల్టిపుల్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళని చూసుకుంటే సో అప్పుడు 28,000 మెంబర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు 4,00,000 మెంబర్స్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మెంబర్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తున్నారు. అండ్ అలాగే ఇవి కాకుండా మీరు ఫైనలీ పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే సో అప్పుడు మనకి 46% ఉండేది. సో దాని తర్వాత 2023కి 26% అయింది, ఆల్మోస్ట్ లైక్ 27%. అండ్ ఇప్పుడు 2024లో 14.6% పడిపోయింది. సో ఈ రేట్ అనేది ఎంత డ్రాస్టిక్గా పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా యూఎస్ఎస్ వాళ్ళకి సో ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేశారు. సో అప్పుడు ఇలా క్యాండిడేట్స్ ఈ సిస్టర్ కన్సల్టెన్సీస్ ద్వారా మల్టిపుల్ అప్లికేషన్ వేస్తున్నారని తెలిసింది. అంటే లైక్ ఒక క్యాండిడేట్ ఒక కన్సల్టెన్సీ అండ్ అలాగే ఆ కన్సల్టెన్సీ పార్ట్నర్గా ఉన్న వేరే కన్సల్టెన్సీస్ నుంచి వేయడం, ఆర్ ఎల్స్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ని చూస్ చేసుకుని సో వాటి నుంచి మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడం, సో ఇటువంటివన్నీ చేసేవారు. అండ్ అలాగే యూఎస్సిఎస్ఎస్ ఒక 85,000 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. కానీ లాటరీలో పిక్ అయిన వాళ్ళు సపోజ్ 100K మెంబర్స్ ఉన్నారనుకోండి, సో అందులో 85,000 మెంబర్స్ పిక్ చేయాలి. కానీ అలా లాటరీలో పిక్ అయిన 100K మెంబర్స్లో కూడా మళ్ళీ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉండడం అండ్ అలాగే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ లాటరీ ప్రాసెస్ అనేది మళ్ళీ సెకండ్ టైం కూడా కండక్ట్ చేయాల్సి వచ్చేది. కానీ యూఎస్సిఎస్ఎస్ బేసికల్లీ ఒక సెల్ఫ్ ఫండెడ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఈ ప్రాసెస్ని కండక్ట్ చేయాలంటే ఒక పక్కన బడ్జెటింగ్ ఇష్యూ వస్తుంది అండ్ అలాగే ఇది మొత్తం H1B లాటరీ పికప్ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఆ ఇంటిగ్రిటీని ఫెయిల్ చేస్తుంది. సో ఈ ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి ఫైనలీ ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ అలాగే మన వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే వీటి గురించి డిస్కషన్ పబ్లిక్గా చేసేవారు. లైక్ ఫేస్బుక్ గ్రూప్స్లోను అండ్ అలాగే లింక్డ్ఇన్లోను లైక్ ఇలా ఒకళ్ళేమో క్వశ్చన్ చేసేవారు, సో ఇలా నా లాటరీ పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తే సో దాని కింద మళ్ళీ ఇంకొంతమంది ఇలాగ మల్టిపుల్ అప్లికేషన్స్ వేయి నేను ఇలాగే వేశాను నాకు పికప్ అయింది అని చెప్పి ఇటువంటి డిస్కషన్ అంతా కూడా పబ్లిక్గా చేయడం వల్ల సో ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంక అందరికీ పాస్ అని అయిపోతుంది కదా. సో ఈ విధంగా కూడా ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యింది. సో ఫైనల్లీ ఇంక ఇటువంటివి ఏమీ ఉండకుండా ఉండాలని చెప్పి సో సింగిల్ బెనిఫిషియరీ సింగిల్ ఎంట్రీ అని చెప్పి ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా ఇంకో రూల్ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేంటంటే సో గైస్ ఇంతవరకు మనకి H1B రిజిస్ట్రేషన్ ఫీజు అనేది $10 ఉండేది. బట్ ఇక్కడ నుంచి దాన్ని $215 చేయాలని చెప్పి ప్రపోజ్ చేశారు. అండ్ అలాగే ఫర్దర్గా ఆ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో సో దానికి ఇంతవరకు కూడా $460 ఉండేది. బట్ ఇక్కడ నుంచి అది $780 అవ్వచ్చు. సో గైస్ ఈ H1B రిజిస్ట్రేషన్ ఫీజు హైక్ అయ్యే రూల్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి. సో గైస్ ఆ సిస్టంలో ఉన్న మల్టిపుల్ అప్లికేషన్స్ రూల్స్ని యూస్ చేసుకుని సో మనం వాళ్ళు ఆ సిస్టమ్ని చీట్ చేస్తూ అలా మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడం వల్ల
సో ఫైనలీ యూఎస్ఏస్ వాళ్ళు ఈ సింగిల్ ఎంట్రీ లాటరీని తీసుకొచ్చారు అండ్ అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీస్ కూడా హై చేస్తున్నారు. సో గైస్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.